హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో 2 ఆగస్ట్ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ని ఈరోజు చూద్దాం. 2 ఆగస్ట్ రోజు జరిగిన కరెంట్ అఫైర్స్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ బిగిన్. ఆగస్ట్ 2 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఆంగ్లో డే. ఆగస్ట్ 2 రోజున వరల్డ్ ఆంగ్లో డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆగస్ట్ 2 ఈజ్ known as World Anglo Day. Okay. Next question. Which committee has been constituted by Union government to identify key data protection issue? A committee key data protection issues ni constituted chesindi. First option is BN Srikrishna committee, AK Mathur committee, HS Khan committee, KK Lahoti committee. ఆన్సర్ వచ్చేసి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వచ్చేసి కీ డాటా ప్రొటెక్షన్ ఇష్యూస్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ August 1, 2017 with which country did India sign an agreement on transfer of for sentenced persons? Sentenced persons అంటే మీనింగ్ జైల్లో ఉన్నవారు. ఆప్షన్ వచ్చేసి సోమాలియా, నైజీరియా, శ్రీలంక, బంగ్లాదేశ్. ఆన్సర్ ఈస్ సోమాలియా. నెక్స్ట్ క్వశ్చన్. ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి ఎట్ నాగ్బంగ్లా ఇన్ విచ్ స్టేట్? కేరళ. ఆప్షన్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈజ్ కర్ణాటక. కర్ణాటకలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ చేయడానికి కర్ణాటకలో ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ E-Rakam portal to provide a platform to sell agriculture produce. What does RECAM stands for? First option राष्ट्रीय किसान अग्री मंडी, राष्ट्रीय किसान एग्रीकल्चर मंडी, राष्ट्रीय किसान एग्रीकल्चर मंडी, राष्ट्रीय किसान एग्री फार्मिंग मंडी. Right answer is राष्ट्रीय किसान अग्री मंडी. रकम is stands for राष्ट्रीय किसान अग्री मंडी. रकम is stands for राष्ट्रीय किसान अग्री मंडी. అగ్రి మండి అనగా మీనింగ్ యూనియన్ గవర్నమెంట్ అనేది రైతులకు తాము ప్రొడ్యూస్ చేసిన వాటిని అగ్రికల్చర్ ఐటమ్స్ని అమ్మడానికి ఒక ప్లేస్ని ప్రొవైడ్ చేశారు. దాన్నే రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండిగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్. ఆన్ 1 and 2 August 2017 యూనియన్ కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అటెండెడ్ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్. ఫస్ట్ ఆప్షన్ ముంబై ఇండియా, సెకండ్ ఆప్షన్ కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా, థర్డ్ ఆప్షన్ రియో డి జనీరో బ్రెజిల్, ఫోర్త్ ఆప్షన్ షాంఘై చైనా. ఆన్సర్ ఈస్ చైనా. షాంఘై చైనాలో బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడు 1 and 2 August రోజున మన యూనియన్ కామర్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ ఈ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్లో అటెండ్ కావడం జరిగింది. సో ఈ మీటింగ్ వచ్చేసి షాంఘై చైనాలో జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ August 2, 2017 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI cut the policy repo rate by 25 basis points. Now the repo rate stands at 6%, 6.25%, 6.50%, 6.75%. Answer is 6%. Next question. To which Petroleum Corporation Limited
Airtel Payments Bank announced a strategic partnership to boost digital payments in the country. Options is IOCL, BPCL, HPCL, GSPC. Answer is HPCL. HPCL కంపెనీ ఎయిర్టెల్ ద్వారా రెండు మెర్జ్ అయి బ్యాంకింగ్ పేమెంట్స్కి సంబంధించిన ఒక కొత్త ప్లాన్ని తీసుకురావడం జరుగుతుంది డిజిటల్ పేమెంట్స్ గురించి. అది వచ్చేసి హెచ్పిసిఎల్ కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్, సంతోష్ మోహన్ దేవ్ ద veteran political leader passed away. He hailed from which state? Odisha, Assam, Uttar Pradesh, Rajasthan. Second option, Assam is the right answer. సంతోష్ మోహన్ దేవ్ ఇది పొలిటికల్ లీడర్ వచ్చేసి అస్సాంకు చెందినవాడు. ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. అస్సాంకి చెందిన సంతోష్ మోహన్ దేవ్ అనే పొలిటికల్ లీడర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ August 1st, 2017, who among the following was honored by East Bengal Football Club on its foundation day with its highest award, Bharat Gaurav? Option 1, Dhanraj Pillai. Option 2, Virendra Sehwag. Option 2, Option 3, PT Usha. Option 4, Mary Kom. Answer is ధన్రాజ్ పిల్లే. ధన్రాజ్ పిల్లేకి భారత్ గౌరవ్ అనే అవార్డు ఎవరిచ్చారు? ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్. ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ వచ్చేసి ధన్రాజ్ పిల్లేకి భారత్ గౌరవ్ అనే అవార్డును ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 1st August 2017 రోజున. ధన్రాజ్ పిల్లే వచ్చేసి ఫేమస్ హాకీ ప్లేయర్. Next question, the world's longest pedestrian suspension bridge has opened in which country? First option, Japan, Indonesia, United States, Switzerland. Answer is fourth option, Switzerland. మళ్ళీ చూడండి, వరల్డ్స్ లాంగెస్ట్ పెడిస్ట్రియన్ సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలోనే లాంగెస్ట్ పెడిస్ట్రియన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడ? స్విట్జర్లాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద బ్లూంబెర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్, హూ హ్యాస్ ఓవర్టేకెన్ ద హాంకాంగ్ బిజినెస్ మ్యాగ్నెట్ లీ కా-షింగ్ టు బికమ్ ఏసియా సెకండ్ రిచెస్ట్ మ్యాన్? ఓకే, ఫస్ట్ ఆప్షన్ లక్ష్మీ మిట్టల్. ఆప్షన్ 2, దిలీప్ శాంఘవి. ఆప్షన్ 3, అనిల్ అంబానీ. ఆప్షన్ 4, ముఖేష్ అంబానీ. ఆప్షన్ 4, ముఖేష్ అంబానీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం హాంకాంగ్కు చెందిన బిజినెస్ మ్యాగ్నెట్ లీ కాను దాటి ఏసియాలో సెకండ్ రిచెస్ట్ పర్సన్గా వచ్చిన పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇప్పుడు ఏసియాలో సెకండ్ రిచెస్ట్ మ్యాన్. నెక్స్ట్, హూ హ్యాస్ వన్ ద 2017 Formula 1 Hungarian Grand Prix tournament? Option 1, Valtteri Bottas, Lewis Hamilton, Sebastian Vettel, Kimi Raikkonen. Option 3, Sebastian Vettel is the right answer. సెబాస్టియన్ వెటల్ వచ్చేసి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 టోర్నమెంట్ని గెలుచుకోవడం జరిగింది. థర్డ్ ఆప్షన్, సెబాస్టియన్ వెటల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE with effect from July 31st, 2017. Option 1, Pratik Bhatnagar. Option 2, Dhirendra Swarup. Option 3, Jayant Jain. Option 4, Pradeep Sinha. Option 2, Dhirendra Swarup is the right answer. సెబీ ఎవరిని అపాయింట్మెంట్ చేసింది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్గా ఎవరిని
ధీరేందర్ స్వరూప్ని ఎన్నుకోవడం జరిగింది. ధీరేందర్ స్వరూప్ వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు బీఎస్సీకి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. జూలై 31 నుంచి తను విధులు నిర్వహిస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ షట్లర్ హ్యాస్ వోన్ ద మెన్స్ సింగిల్స్ లాగోస్ ఇంటర్నేషనల్ 2017? కరణ్ రాజరాజన్, రాహుల్ యాదవ్, చిట్టబోయిన, మను అత్రి, బి సుమిత్ రెడ్డి. ఆప్షన్ 4 రాహుల్ యాదవ్, చిట్టబోయిన ఇస్ ద రైట్ ఆన్సర్. Which Indian shutler has won the men's singles Lagos international tournament? ఎవరు గెలుచుకున్నారు? రాహుల్ యాదవ్, చిట్టబోయిన. Sanjay Baru has been appointed as the Secretary General of option 1 Confederation of Indian Industry, CII, Associated Chamber of Commerce of India, National Association of Software and Service Companies, Federation of Indian Chambers of Commerce and Industries, FICCI. Option 4 Federation of Indian Chambers of Commerce and Industry కి చైర్మన్గా సెక్రటరీ జనరల్గా ఎన్నుకోవడం జరిగింది. FICCIకి సెక్రటరీ జనరల్గా సంజయ్ బారు వచ్చేసి ప్రస్తుతం FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సెక్రటరీ జనరల్గా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, on August 2nd, 2017, Peter O'Neill has been reappointed as the Prime Minister of which country? Papua New Guinea, Poland, Fiji, Vanuatu. Option 1 Papua New Guinea. ఆగస్టు 2 రోజున పీటర్ ఓనీల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాపువా న్యూ గినియాకి మరలా తిరిగి పిఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఏ కంట్రీ? పాపువా న్యూ గినియా. ఎవరు? పీటర్ ఓనీల్ వచ్చేసి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది, పిఎం. ద సహ్యాద్రి టైగర్ రిజర్వ్ STR ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 మహారాష్ట్ర. ఆప్షన్ 4 మహారాష్ట్ర ఇస్ ద రైట్ ఆన్సర్. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ STR లొకేటెడ్ విచ్ స్టేట్? ఆప్షన్ 1 ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 మహారాష్ట్ర. మహారాష్ట్ర ఇస్ ద రైట్ ఆన్సర్. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది.